మొత్తం మీద పెన్షన్ వచ్చిందంటే ఎవడైనా ఎత్తాడు కదా. అతి కష్టం మీద కష్టపడి చేతులు ఎత్తారు. ఒకడు ఎత్తల, ఆ ముందు వరుసోడు రెండో వరుసోడు. కలెక్టర్ గారు చూశాడు. వాడు చూస్తున్నాడు, నా పక్కన ఫ్రెండ్ ఉంటాడు, ఇంకో సోమర్ ఫ్రెండు, ఎత్రా చెయ్యొద్దు పెన్షన్ రాదు మళ్ళీ అని అన్నాడు. అతి కష్టం మీద వాడికి చెప్పాడు. వీళ్ళకి మాట్లాడడానికి కూడా ఒళ్ళు బురివే. ఒక్కసారి మాట్లాడి రెండు అబ్బాబాబా నేను మాట్లాడలేను అంటారు. మీ ఇళ్ళల్లో కూడా ఉన్నారు కదమ్మా, తిన్న కంచాలు మంచాల కింద పెడతారు. సోమరు ఆడవాళ్ళల్లో కూడా ఉన్నారు కదా తల్లి, బోళ్ళంతమంది ఉన్నారులే. చెయ్యెత్తరా అంటే ఏంది చెయ్యెత్తేది? మనందరం సోమరులమనే కదా పిలిచాడు. ఇంకా మళ్ళీ చెయ్యెత్తు చెయ్యి దించంటే ఎవడెత్తాడు ఎవడు దించుతాడు పో అన్నాడు. అనేసరికి ఈయనకి కలెక్టర్ గారు చూపు ఆయన మీద పడి, రే ఆయన ఎట్లో గట్టు ఒక ఇద్దరు నడిపించుకొని రమ్మన్నాడు. రే కలెక్టర్ గారు రమ్మంటున్నారు అంటే ఏందంట, మెట్లు ఎవడెక్కుతాడు, ఎన్ని మెట్లు ఉన్నాయి అన్నాడు. మళ్ళీ మేము ఎక్కిస్తాంలే రారా సార్ రమ్మన్నాడని అతి కష్టం మీద ఎక్కితే అబ్బా ప్రశాంతంగా కూర్చొని ఎవరారా చెయ్యి ఎత్తమంటారు, కాలు ఎత్తమంటారు, నడవమంటారు అని ఎట్లా గట్టా సోమరోడ్డు వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రియమైన సోమరిపోతులారా, మరి మన మధ్యలో చెయ్యి కూడా ఎత్తలేనటువంటి ఒక సోమరి మీకు అందరికీ నేను వారిని ప్రెసిడెంట్గా ఇప్పుడు ప్రకటన చేస్తున్నానని వాళ్ళకి చైర్మన్ ప్రెసిడెంట్గా చేశాడట. ఎవరిని? చెయ్యెత్తలేని సోమరి. ఇప్పుడు ఆ పదవి ఏమన్నా కావాలా మీకు? మీరందరూ సురుకైన వాళ్ళే కదా, యేసు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు కదా. మీరేంటి చెయ్యెత్తలేదు? కొంతమంది నాకు అర్థం కాదు, నేను క్రొత్త నిబంధన యాజకునిగా ఉండాలి అన్నటువంటి వారు ఇప్పుడు ఎత్తండి చెయ్యి. ఆహా, ఇందాకెత్తితే నేను ఈ స్టోరీ దగ్గరికి రాపోదును. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఏం లేదండి, తేలికైన మాటలో 7 మాటలు చెప్తాను. క్రొత్త నిబంధన యాజకులుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని విమోచించాడు. తనకు ప్రజలుగా, తన సొత్తైన బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఈ మహానుభావుడు మన ఎడలి ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో త్వరగా కొన్ని మాటలు చెప్పేస్తాను. క్రొత్త నిబంధన యాజకును ఉండవలసిన ఏమండి ఆత్మ సంబంధమైన అర్హతలు లేదా అతడు అర్పించవలసినవి. హల్లెలూయా. యాజకుడు అంటేనే అర్పించే, అంతే కదా, అర్పించాలి. యాజకుడు అంటే ఏం చేయాలి? అర్పించాలి. ఏం అర్పిస్తే మనం యాజకులుగా దేవుని ఎదుట నిలబడగలం, ఆయన మనల్ని అంగీకరిస్తాడు? నేను ఒక 7 విషయాలు చెప్పేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చూడు నాన్న. ఉన్నారా తల్లి? చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కొట్టు చప్పట్లు ఒకసారి. ఫస్ట్ గమనించాలి, నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావు అనుకుంటున్నావు కదా బాబో. యాజకులారా, నీ శరీరాన్ని కూడా సజీవ యాగముగా దేవునికి సమర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేంటి పాస్టర్ గారు, దేవునికి సజీవ యాగముగా మన శరీరాన్ని ఏం చేసుకుంటాడు? దేవుడికి కావాల్సింది హృదయం కదా, అంతే కదా. మరి శరీరంతో ఆయనకేం పని లేదు. బైబుల్ ఆయన అడుగుతున్నాడు, సజీవ యాగముగా నీ హృదయం నాకు ఇచ్చావు, ఓకే. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము, ఇచ్చావు. నీ హృదయంలో నాకు చోటు ఉంది, నేను కాదన్ను. అందుకనే కదా నువ్వు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చావు. నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తములు కడగబడ్డావు, నేను కాదనటం లేదు. మరి నీ శరీరం సంగతి ఏమిటి?
ఆ శరీరాన్ని సజీవ యాగముగా నాకు సమర్పించాల్సి ఉంది అన్నాడు. హల్లెలూయా. అదేంటి పాస్టర్ గారు, చాలామంది దేవుడికి మన హృదయంతో పని కానీ మన శరీరంతో పని లేదు. నిజమా? ఓ మాట చదువుదామా? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాటను చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నివసించుచున్న ఆత్మకు, పరిశుద్ధాత్మకు నిలయమై ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకమ్మాయి? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపులు ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేసి ఉన్నాడు. గమనించాలి. ఫస్ట్ నీ హృదయం మాత్రమే కాదు, నీ దేహాన్ని కూడా దేవునికి సమర్పించాలి. నువ్వు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపుటుంటుంది. జారత్వం అనేటువంటిది దేహానికి లోపలికి వస్తుంది. వేశ్య సాంగత్యము చేయువాడు వేశ్యతో సమానమై ఉంటాడు, ఏక శరీరం అవుతారు. ఇది నచ్చదా? నాకు అర్థం కాలేదు మీ విషయం. ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. ఆమె హృదయం భర్తకిచ్చి తన దేహాన్ని ఇంకొక అబ్బాయికి ఇవ్వడానికి ఇష్టపడతాడా ఎవడైనా? చాలా కఠినంగా ఉంది కదా ఈ మాట. బాగలేదు కదా వినటానికి. చెప్పరంటాయా? ఏమండి, నా హృదయంలో ఎవరొక వ్యక్తికి చోటు లేదండి, ఇక్కడే ఉన్నావు నువ్వు, కాకపోతే దేహం వేరే వాళ్ళకి ఇచ్చానంది అనుకో, ఒప్పుకోగలడా? నీ హృదయం దేవునికి ఇస్తే నీ దేహము కూడా దేవుని కొరకు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇది యాజకుని యొక్క లక్షణం. ఎంతమందికి అర్థమవుతుందో? ఇది నువ్వు జీర్ణించుకోలేకపోయినా, కఠినమైన మాటగా ఉన్నా నీ దేహము దేవునికి సమర్పించాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి కలుసుకోగలిగి నిత్యత్వములో ప్రవేశించే వ్యక్తిగా బ్రతుకుతావు. హల్లెలూయా. ఇది కొంతమందికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే కొన్ని ట్యాబ్లెట్లు చాలా చేదుగా ఉంటాయి. హల్లెలూయా. కొన్ని ట్రీట్మెంట్లు చాలా బాధగా ఉంటుంది. ఈ పాస్టర్ గారు ఎవడరా బాబు గుంటూరు నుంచి వచ్చి మమ్మల్ని పొడుచున్నాడు అనుకోమాకండి. అర్థమవుతుందా? నేను రౌడీని కాదు, దొంగన అంతకంటే కాదు. ఎందుకంటే రౌడీ చేతిలో కత్తి ఉంటుంది చంపడానికి ఎదుటి వ్యక్తుల్ని, డాక్టర్ చేతిలో కత్తి ఉంటుంది బ్రతికించడానికి. వీళ్ళిద్దరూ గాయాలు చేస్తారు. ఒకడు చంపే గాయాలు, ఒకడు బ్రతికించడానికి చేసే గాయాలు. ఇప్పుడు నేను దొంగను కాదు, డాక్టర్ లాంటి పాస్టర్ని. స్తోత్రం చెప్పగలరా? గాయం చేయకుండా నీ గడ్డలు తీసేయడం డాక్టర్కి సాధ్యమా? అందుకని మీకు చేతులు జోడించి చెబుతున్నాను, పురుషులారా ఏకపత్ని పురుషుడై ఉండండి. స్త్రీలారా ఏరొక్క పురుషునికి నీ హృదయంలోనికి అస్సలు చోటు ఇవ్వకండి. మీ పతివర్త ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అప్పుడు నీ ప్రార్థన ప్రభువా అంటే వెంటనే పలుకుతాడు దేవుడు. ఎందుకంటే నువ్వు యాజకుడు పోయి యాజక కుటుంబంలోనికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినటం లేదంటున్నావు కదూ. నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. అందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయాన్ని చదువుదాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వాక్యం చూడనా? ఆయనను కాదు అమ్మాయి, అయినను అన్యజనులు
అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మమును జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇప్పుడు నువ్వు యాజకుడు, రక్షింపబడిన రాజులైన యాజకుడు అర్పించవలసింది ఫస్ట్ ఏమర్పించాలి? దేహాన్ని. నెక్స్ట్ అన్యజనులనే అర్పణను దేవునికి అర్పించండి. అర్పించడానికి దేవునికి పరిచారకుడినైతిని, ఒక యాజకునిగా అంటున్నాడు ఇక్కడ. ఎంతమందికి అర్థమైందో? కొంతమందికి అర్థం కాక అలాగే చూస్తున్నారు. అర్థం కాకపోతే అర్థం కాలేదని చేతులు ఎత్తాలి. అర్థమైనట్టు నటించి ఇలా ఉండకూడదు. ఏమి లేదు. నువ్వు యేసు రక్తములో కడగబడి ఒక యాజక సమూహములో నువ్వు చేర్చబడితే అన్యజనులని సువార్త వలన రక్షించి ఆ ఆత్మని ప్రభు పాదముల దగ్గరికి తీసుకొచ్చి అర్పించాలి అంటున్నాడు. నా కుటుంబం ఒక తల్లి ద్వారా ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. మేము భయంకరమైన విగ్రహారాధికులం. మా నాన్న కొలుపులు కొలిచేవాడు. కొలుపులు అంటే తెలుసా? తెలిసే వాళ్ళకి తెలిసిద్దిలే. కొలుపులు అనేవి తెలుసా? జాతరలో అన్న కొలుపులు మీకు తెలుసు కదా. మా నాన్నకి మేము ముగ్గురు మగపిల్లలు. నేను పెద్దోడిని, నా పేరు శివయ్య. రెండోవాడు ఏడుకొండలు, మూడోవాడు వెంకట్రావు. అర్థమవుతున్నా? మా అమ్మకు ఒక జబ్బు చేస్తే చచ్చిపోయిద్దని చెప్పారు డాక్టర్లు మా చిన్నప్పుడు. మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టుకొని బంధువులందరూ చేడుస్తున్నారు. 2 గంటలు లేదా 3 గంటల కంటే ఎక్కువ బ్రతకదంటే ఇంటికి తీసుకొచ్చాం. మంచం ఆ హాస్పిటల్ని తీసుకొని వచ్చిన మంచం అలాగే పెట్టాం. అప్పుడు అంబులెన్స్లో పాడా ఏమిలో మంచాల మీద తీసుకెళ్ళటం, జోలిలో తీసుకెళ్ళటం, హాస్పిటల్ జోలిలో తీసుకురావటం, నడవలేనటువంటి వాళ్ళని. ఆటోలు కూడా లేవు పెద్దగా. అసలు ఆటోలు టౌన్లో ఎక్కడైనా ఉంటాయేమో, అది పరిస్థితి. ఓ తల్లి వీరమ్మ గారని మా ఊరంతట్లో ఒక్కామే ఉంది, యేసుప్రభుని నమ్ముకున్న తల్లి. ఊళ్ళో ఆమె వచ్చి యేసుప్రభుని గురించి మాట్లాడి మా నాన్నతో మాట్లాడి మా అమ్మకు కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి, ఆమె ప్రార్థన చేసిన అరగంటకి జీవోత్సవంలాగున్న మా అమ్మ లేచి కూర్చుంది. అది 1985. మా అమ్మ మొన్ననే 25 జూలై 30న చనిపోయింది మా అమ్మ. అంటే 40 సంవత్సరాలు దేవుడు బ్రతికించాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మా కుటుంబాన్ని ఆ తల్లి డేర్ చేసి మేము తిడతామని కానీ మా అమ్మ చచ్చిపోతే ఆమె సంగతి తెలిసేవాళ్లే కదా. ఎక్కడ దాకా ఎందుకు? కుష్ఠవ్యాధి ఒకడు ఉన్నాడని అభిమానం ఇచ్చినప్పుడు వాడు ఆ ఇంట్లో బానిస పిల్ల, సార్ మీకు కుష్ఠవ్యాధి ఉంది, సోమరోని పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, ఆడికి వెళ్ళి నీకు కుష్ఠవ్యాధి పోయిద్ది అని చెప్పింది ధైర్యంగా. ఒకవేళ పోకపోతే ఆ పిల్లని ఏం చేసేవాడు? చంపి పడేసేవాడే. దమ్మున్న మొనగట్టని అని చెప్పాలి ఆ పిల్లని. స్తోత్రం చెప్పాలి. రేయ్ నా దేవుడు బాగు చేస్తాడేలో దైవజనుడి దగ్గరికి అని చెప్పింది. ఒకవేళ నాకెందుకు వచ్చిన గోళ, లేనిపోయింది, ఇటు బాగుపడలేదనుకో, మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను చంపేస్తాడు. వాడు దుర్మార్గుడాడు, మంచోడు కాదు. బహుశా వాళ్ళ అమ్మా నాన్న కూడా చంపి పిల్లని తీసుకెళ్ళాడేమో. అర్థమవుతుందా? ధైర్యంగా చావో రేవో నా దేవుడున్నాడు అని తెలుసుకోగలిగిన, సువార్త చెప్పగలిగిన దమ్ము నీకు నాకుంటే నువ్వే దేవునికి ప్రీతికరమైన యాజకుడివి, యాజకురాలివి. అలా బ్రతకాలి. 3 రోజులైనా మాయ చేయకూడదు.
అన్యజనులు ఎంతోమంది త్రాగుబోతులు ఉన్నారు, పాడైపోయినటువంటి వారు ఉన్నారు, కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు, దుర్బోధలకు నాశనమైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళని తీసుకొని వచ్చి ప్రభువుకి అప్పగిస్తే అదే క్రొత్త నిబంధన యాజకునికి దేవుడు అప్పగించిన పని, అది దేవునికి ప్రీతికరం అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఏమర్పించాలి దేవుడు ఈ యాజకుడు? ఫస్ట్ నీ దేహాన్ని, 2 మనుషులని అప్పగించాలి. నీ ఖాతాలో ఒక్క ఆత్మ అయినా పడిందా? డోక్రాలో డబ్బులు పడ్డాయో పడలేదని చూసుకుంటావుగా. ఏమయ్యా మీరు చెప్పండి, ఖాతాలో డబ్బులు పడగానే టింగ్, హలో ఏంటి 10,000 లేకుండా 8,000 వేసావు అని చూసుకుంటున్నావు కదా. ఖాతాలో డబ్బులు ఉన్నాయో లేవో చూసుకుంటున్నావు కదా. నీ ఖాతాలో ఒక్క ఆత్మైన ఉందా? పైపెచ్చు నువ్వు సంఘ పెద్దవా, పెద్ద గాయకుడు వంటగా, నీ ఖాతాలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఒక్క ఆత్మైన దేవుని సన్నిధికి నీ ద్వారా రాకపోతే మనం వ్యర్థులమవుతామని చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను నేను. ఒక్క తాగుబోతు 10 మంది తాగుబోతులను తయారు చేస్తున్నాడయ్యా. ఆడికున్న భారమైనా మనకుందా? డబ్బులు లేవు మామ. హలో మామ, ఈరోజు డబ్బుల్లో మామ, నువ్వు రా మామ, నేను వస్తాను రా. ఆడికి ఎంత బారాబాటకం అండి. అబ్బా రేపే ఇస్తాడు కదా. ఆడికి ఎంత చక్కగా నేర్పిస్తాడో. ఈడే మందు పోస్తాడు, అందులో సోడా పోస్తాడు, అవసరమైతే ఆమ్లెట్ కూడా పెడతాడు. ఇంకా ఎక్కువైతే ఒక ముద్దని మామ, నువ్వు తిన్నపోతే నేను తిన్నో. ఎంత ప్రేమ చూపించుకుంటున్నారో. వాళ్ళ సంఘాలు పెరిగిపోతున్నాయి. అదే నా కడుపులో మంట. తాగుబోతులందరూ కానీ స్ట్రైక్ చేశారు అంటే స్తంభించిపోవడమే. ట్రాఫిక్ ఎక్కడిదక్కడే, లారీలు నడవు, బస్సులు నడవు, టీ కొట్లు ఉండవు, టిఫిన్ కొట్లు ఉండవు. ఎవరు బంద్ చేస్తే తెలుసా మీకు ఆ విషయం? ప్రతి రంగంలో ఎవరున్నారు? వారి కుటుంబాలు బజారును పడిపోయినా, వారి జీవితాలు సర్వనాశనం అయిపోయినా పట్టించుకునేది ఎవడండి? ఆరోగ్యాలు పాడైపోయి, హాస్పిటల్ పాలైపోయి, లివర్ పాడవుతున్నా, నాశనం అయిపోతున్నా పట్టించుకునేది ఎవడండి? ఎవడు పట్టించుకోవాలి? దేవుడు వారి భారం నీ మీదే ఉంచాడు. నాకు పట్టదు అన్నట్టు ఉంటున్నావా? ఒక త్రాగుబోతును చూసి వెగతాళి చేస్తున్నావా? ఒక బెట్టిగులు కడుతూ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకునేటువంటి వాడిని చూసి నాకు పట్టదని ఉంటున్నావా? వారి జీవితాలు బాగు చేసేవాడు యేసు తప్ప మరి ఇంకెవ్వరూ లేరు. నీ పక్కన ఒకడు పడిపోతే అని గబగబా తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, పడుతున్నావా లేదా? ఈయన్ని గబగబా తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? నాకు మండుతుందండి కడుపులో. స్తోత్రం చెప్పాలి ఒకసారి. పైపెచ్చు చర్చిలోకి ఎవడైనా తాగుబోతుడు తాగి వస్తే, తాగి ఆడొచ్చి ఏయ్ తాగుబోతే వెళ్ళా తరివేస్తావా? ఆడిని సహోదరుడా మజ్జిగ తాగి లోపలికి రా, వెనకాల కూర్చో అని ఆడు పక్కన కూర్చొని వాక్యం వినిపిస్తే ఆడు తాగినా వాడి మైండ్ పనిచేసి ఎక్కిద్ది ఆడికి. ఏనా నేను అందుకనే పురుషుల కొడుకు పెట్టాను. పురుషుల కొడుక్కి పావలా శాతం తాగుబోతులే వస్తారు. లాస్ట్లో వారికి చక్కగా చికెన్తో భోజనం పెట్టి ప్రార్థన చేయించుకుంటుంటే ఒక్కొక్కడి దగ్గర ఒక్కో రకమైన వాసన. ఒక్కొక్కడు ప్రేమ ఎక్కువైపోయి మ్యాచెస్ అన్నా వాళ్ళకున్న ప్రేమ ఒరిజినల్ క్రైస్తవుల్లో చూడలా నేను. ఒక్కొక్కడు దగ్గరకు వచ్చే వాసన వచ్చిందని అన్నా నీ చెయ్యి అన్నా ఓ అని చేతులు ముద్దు పెట్టుకుంటాడు. ఒకడు అక్కడి నుంచి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు.
ఎందుకో వాడికి చికెన్తో భోజనం పెట్టాను, మంచి వాక్యం వినిపించాను. ఇలా వచ్చినటువంటి వారు బోలెడంత మంది సంఘములో చేర్చబడ్డారు. నేను ప్రభువుకు అర్పించే అర్పణ ఆత్మలై ఉండాలి. నేను ప్రభువుకు అర్పించే అర్పణ ఆత్మలై ఉండాలి. 3 చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నా టైం అయిపోయింది, అవలా ఉంది. హల్లెలూయా. త్వరగా చూడాలి. 4వ అధ్యాయం 18వ వాక్యం. నాన్న, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు సమృద్ధిగా ఉందా? లేమిలో ఉన్నాడా? సమృద్ధిగా ఉన్నది. నువ్వు కరెక్టే చదివావు, సమృద్ధిగానే ఉంది. అయినా చదువు. ఎఫాఫ్రోదితుల వలన పుచ్చుకొని ఏమీయు బాగానే చదువుతున్నావు, నువ్వు భయపడుతున్నావు. చదువు నాన్న. ఏమీయు తక్కువ లేక ఉన్నాము అని మనోహరమైన అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏంటివి అవి? నువ్వు పంపించిన ధనం నేను ఎపఫ్రోదితు వలన పుచ్చుకున్నాను. అవి దేవునికి సువాసనయు ప్రీతికరమునై ఉన్నది. సరే, నాకేమన్నా లేదా? లేదు, నాకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. అయినా నువ్వు పంపించిన కానుకలు నేను స్వీకరించి తీసుకున్నాను. ఎందుకంటే నువ్వు పంపించిన ఆ కానుక దేవునికి ప్రీతికరము అన్నాడు. చప్పట్లు కొట్టగలరా? ఒక క్రైస్తవుడు సువార్త పరినిమిత్తమై తన కష్టార్జితములో ఉన్న అర్పణ దేవునికి ఇవ్వడం వాక్యానుసారమా, వాక్యానికి వ్యతిరేకమా? నేను పాస్టర్ గారిని అడగలేదు, నేను మన బిడ్డలను అడుగుతున్నాను. మీ కానుకలు సేవ కొరకు ఒక దైవ సేవకునికి ఇవ్వడం వాక్యానుసారమా, వాక్యానికి వ్యతిరేకమా? వాక్యానుసారం అంటే చేతులు ఎత్తండి. మరి ఈ మధ్య ఒకడు దొంగోడు యూట్యూబుల్లో దేవునికి ఇవ్వకూడదని సాతానుడు ఎన్నుకున్న మనుషులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు వింటున్నారు? ఎలా జరగాలి ఈ పని? మీకు ఒక విషయం చెప్పనా? నేను చేయకుండా ఏం చెప్పడం లేదు. మా నాన్న నాకు నేర్పించింది ఏమిటంటే, దశమ భాగం తీయకుండా నీకొచ్చిన సొమ్మును పొరపాటును నువ్వు వాడుకోకూడదు. అది నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న నేర్పించాడు. నేను రక్షింపబడిన దగ్గర నుంచి మా నాన్న తీస్తాడు. నేను 2000 సంవత్సరంలో సేవకు వచ్చాను. ఒక స్థలం తీసుకున్నాను. అది ఒక 350 గజాల స్థలం, 380. దాన్ని కొనుక్కున్న తర్వాత ఒక రోడ్డు మీద టెంట్ వేసుకొని పెట్టుకుంటున్న టైం అది. రోడ్డు మీద టెంట్ వేసి ప్రార్థన పెట్టుకుంటున్నాను. అది ఖాళీ చేయమంటే ఒక స్థలం కొనాల్సి వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు కొద్ది మంది వస్తున్నారు. వాళ్ళని డబ్బులు అడిగానంటే నేను 2వ వారం నాకు కనపడరు ఇంకా వాళ్ళు. అవును కదా, నా దగ్గర ఎవడొస్తాడు? నేను దేవుని మీదే ఆధారపడి సేవ చేసుకునేవాడిని. మా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాను, నాన్న నేను ఒక 350 గజాలు 80 గజాలు స్థలం కొన్నాను చర్చికి అంటే మా నాన్న అన్నాడు, నాన్న నీకు 2 ఎకరాలు పొలం నేను ఇచ్చాను కదా, ఆ 2 ఎకరాలు నీ ఇష్టం, అమ్ముకొని పెట్టుకోమన్నాడు. నా వాటాకి మా నాన్న 2 ఎకరాలు పొలం ఇచ్చాడు. 2 ఎకరాలు పొలం అమ్మేసి ఏదో చిన్న స్థలం తీసుకొని ఒక మందిరం కట్టుకున్నాం. అది 2004 వచ్చేసరికి సరిపోవటం లేదు. 2004లో సంఘం ఇచ్చిన డబ్బులతో ఇంకొక 350 గజాల స్థలం తీసుకున్నాం. అది 2006 వచ్చేసరికి 500 మంది సంఘం అయింది. స్తోత్రం చెప్పాలి. తర్వాత ప్రభు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. నేను కూడా అలాగన్నానా? ఏడుపు తప్ప ఏరొకటి లేదు. నా భార్యతో కూడా పంచుకోవాలా, చెప్పకుండా, భార్యకి చెప్పకుండా. సిరిగిరిపాడు ఉంది కదా మాచర్ల అవతల, ఆడికెళ్ళి ఒక చిన్న పాస్టర్ గారు, మార్కు పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఉన్న కొద్ది రోజులు, కొన్నాళ్ళు అక్కడ. అప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత మా అమ్మ నా భార్యని పిల్లల్ని అక్కడికి పిలిపించుకొని
ఆడ దేవుని దగ్గర మరలా కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని ఒట్టి చేతులతో దేవుడు చూపించిన స్థలం, ఒకవైపు హనుమాన్ నగరం, మీ వాళ్ళు బంధువులు ఉన్నారు, ఏటగ్రహారం, హనుమాన్ నగరం, లక్ష్మీనగరం, దుర్గానగరం, చుట్టుకుంటా ఒకవైపు. అక్కడ ఒక్క చర్చి కూడా లేదు. ప్రభు అక్కడ రోడ్డు మీద టెంట్ వేసి పెట్టినట్లు చూపిస్తే మరలా వచ్చి 2006 జూన్ 18న ఒక రోడ్డు మీద టెంట్ వేసి మరలా సామాన్యమైన పరిచర్య స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు 20,000 మంది సంఘమైంది. దయచేసి గమనించాలి. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, విత్తడం నీకు చేతనైతే పంట దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నేను వదులుకుంది ఇంత, దేవుడిచ్చింది అంత, విత్తుకుంది ఇంత, కోసింది పంట గొప్పది. అయినా అది పక్కన పెడదాం. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ సమాజం నుంచి ఎందుకు నిన్ను బయటికి తీశాడు? నీ డబ్బు బార్ షాప్కి వెళ్తే బాధపడాలి, బెట్టింగులకు వెళ్తే బాధపడాలి. సువార్త నిమిత్తం ఖర్చు చేస్తున్నప్పుడు నువ్వు సనుక్కోవచ్చా, బాధపడవచ్చా? చెప్పరేంటండి? న్యాయం కాదా? వాక్యానుసారమైన న్యాయం కాదా? ఏంటి పాస్టర్ గారు, దేవుడు కాగితాలు అడుగుతాడా? అది ఇస్తే ఆశీర్వదిస్తాడా? బుర్ర పనిచేస్తుందా నీకు? దేవుడు కాగితాలు కాదు అడుగుతుంది. మరి కాగితాలు వద్దనుకున్నప్పుడు కట్నం ఎందుకు అడుగుతున్నావు? ఏమ్మా, కాగితాలు కట్నం ఎందుకు నీకు? దాంతోనే కదా పని జరగాలి, దాంతోనే కదా ఇప్పుడు ఈ సౌండ్ సిస్టాన్ని డబ్బులు కట్టాలి, దానితోనే కదా దేవుని ఆలయాలు కట్టాలి, దానితోనే కదా దేవుని ఆలయానికి సంబంధించిన చర్చీలు, దానితోనే కదా దేవునికి సంబంధించిన పరిచర్యలు జరగాలి. దీనికి అడ్డుపడుతూ మీ మనసులు పాడు చేస్తున్న దుష్టుడు మిమ్మల్ని దేవునికి దూరం చేయడానికి తప్ప వేరొక కుట్ర లేదు. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో నాకు అనవసరం. మీరు వెళ్ళే చర్చిల్లో మీ వస్తువులని, నీ ప్రీతికరమైన ఆ కానుకని దేవునికి సమర్పించండి, ఆకాశపు వాక్యాలను నిప్పుతానన్నాడు. మీకు అష్టదిక్కులు ఉన్నాయని మీరు మాట్లాడుకుంటున్నారు కదా. ఎన్ని దిక్కులు ఉన్నాయి భూమి మీద? మన భారతదేశం ఎన్ని దిక్కులు నమ్ముతాం? కాదో, 8 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, బైబిల్. ఎక్స్ట్రా 4 కలుపుకున్నాం మనం ఇక్కడ. ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయు, ఇంకో 4 కలిపాం. మొత్తం ప్రపంచమంతా పాటించేది 4. మనం పాటించే దిక్కులు మూలలు కూడా పోనివ్వలేదు. అష్టదిక్కుల్లో 8 మంది కూర్చుంటారట. ఈ 8 మంది డోర్లు తీస్తారో లేదో నాకు తెలియదు, కానీ ముయ్యటం మాత్రం ఖచ్చితంగా జరిగింది. జాగ్రత్తగా వినాలి. ఈ 8 డోర్స్ మూయబడినప్పుడు ఆ ఇంట్లో కాపురం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాళ్ళు దరిద్రులై భ్రష్టులు అయిపోతున్నారు. ఒక్క క్రైస్తవుడికి మాత్రం ఇంకొక దిక్కు తెలుసు, ఇంకొక డోరు ఉంది. ఆ డోరు తెలుసా మీకు? తెలీదా? 9 దిక్కులు, 9వ దిక్కు ఒకటి ఉంది. అదేంటి చెప్పనా? ఆకాశము నుండి వాకిళ్లను విప్పి పట్టసాలనంత దీవెనలను కుమ్మరిస్తానంటాడు. ఈ రహస్యం క్రైస్తవుడికి తెలియాలి. నీకు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతే ఒక డోర్ ఓపెన్ అయింది. అదే ప్రభు దగ్గర నుండి వస్తున్న సహాయం. అది క్రొత్త నిబంధన యాజకుని కొరకు